69 మంది ప్రధాన కార్యదర్శులు, 27 మంది ఉపాధ్యక్షులు, జంబో పిసిసి 96 మంది నేతలకు పదవులు, ఓ ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా అవకాశం, 70% పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి ఇచ్చినామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు. ఇంకా పెండింగ్ లోనే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు కూడా ఉన్నాయట. జంబో పిసిసి ప్రకటించారు నిన్న రాత్రి. జంబో పిసిసి దాదాపుగా 100 మంది దాకా అవకాశం కల్పించారు. అంటే జనరల్ సెక్రటరీలు, ఆ తర్వాత ప్రధాన కార్యదర్శులు ఉంటారు కదా, వీళ్ళందరినీ పిసిసికి సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో ఓ 3 మంది మంత్రులను ఇప్పటికే ఫైనల్ ఖరారు చేసి కొంత స్పీడప్ లో ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పిసిసి కార్యవర్గాన్ని కూడా ప్రకటించేటటువంటి ప్రయత్నం చేసింది. ఓసారి ఆ లిస్ట్ చూద్దాం. ఆ లిస్ట్ ఎవరెవరికి అవకాశం ఇచ్చిండ్రు, ఏంది కథ అనేది ఒకసారి చూద్దాం. ఇక చూస్తే తాజాగా 27 మంది నేతలకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, 69 మందికి పిసిసి ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించింది. దాదాపుగా 6 నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి పిసిసి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవులను కేటాయిస్తూ కాంగ్రెస్ అధిష్టానం సోమవారం జాబితాను విడుదల చేసింది. ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దీన్ని రిలీజ్ చేశారు. ఈ లిస్ట్ లో ఒక ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. తర్వాత ఇన్ని రోజులు మరి 6 నెలలు అయిపోతుంది కదా, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారిని పెట్టిండ్రు. ఆయన ఒక్కడే సింగిల్గా ఉన్నాడు తప్ప కింద టీం లేదని చెప్పారు. ఆ టీం ని కేటాయించేటటువంటి ప్రయత్నం, దీనికోసం కూడా దాదాపుగా 100ల సంఖ్యలో ప్రయత్నాలు జరిగినాయి. ముమ్మరంగా ఎవరికి వారు ఆశావాహులంతా కూడా వారితోటి వీరితోటి రికమెండేషన్లు చేపించుకోవడం, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ని వాళ్ళు వాడుకున్న తర్వాత నేపథ్యంలో లిస్ట్ ఫైనల్ చేసింది. చూడండి, ఇదే లిస్ట్. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, కేసీ వేణుగోపాల్ ఎంపీ, జనరల్ సెక్రటరీ పార్టీ, ఏఐసిసి జనరల్ సెక్రటరీ. నిన్న జూన్ 9న ఈవినింగ్ రిలీజ్ చేసినటువంటి లెటర్. Honorable Congress President has approved the proposal for the appointment of Vice Presidents and General Secretaries of the Telangana Pradesh Congress Committee as enclosed with immediate effect అని చెప్పి ఇచ్చినారు. ఇక చూడండి, వచ్చింది లిస్టు. వైస్ ప్రెసిడెంట్స్ అన్నమాట వీళ్ళంతా: శ్రీ టి కుమార్ రావు, శ్రీ కె రాఘవీర్ రెడ్డి ఎంపీ, నాయన్ రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే, చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే, శ్రీ బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ, శ్రీ బసవరాజు సారయ్య ఎమ్మెల్సీ, హనుమంద్ల ఝాన్సీ రెడ్డి, బంది రమేష్, కొండ్రు పుష్పలీల, కోటా నీలిమ విన్నాం కదా పేరు. మొన్న నాకు ఇయ్యట్లేదని చెప్పేసి పంచాయతీ పెట్టింది కదా గాంధీ భవన్ దగ్గర. సో ఆమె పేరుని కూడా ఇక్కడ వైస్ ప్రెసిడెంట్స్ కింద ఇచ్చినారు, కోటా నీలిమ. తర్వాత కైలసే కుమార్, నమింద శ్రీనివాస్, అతడం సుగుణ, ఘాలి అనిల్ కుమార్, చిట్యాల సత్యనారాయణ, లకావత్ ధనవంతి, ఎం వేణుగౌడ్, కోమటిరెడ్డి వినయ్ రెడ్డి, కోనేటి మల్లయ్య, ఎంఏ ఫహీం సంగారెడ్డి. ఈయన ఫహీం అంటే ఫహీం కురేషి అంటారు అనుకుంటా, ఆయన అనుకుంటా ఫహీం కురేషి. తర్వాత ఎస్ సురేష్ కుమారి, భవనత్ రామ్మోహన్, ఆఫ్సర్ యూఫస్ జాహీ, జె జగవేశ్వర్ రావు, నవాబ్ ముజాహిద్ అలాం ఖాన్, గుమ్మల మోహన్ రెడ్డి, చిన్నపట్ల సంగేశ్వర్. తర్వాత వీళ్ళంతా జనరల్ సెక్రటరీలు. ఇక్కడ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్లు, రాష్ట్ర పార్టీకి ఉపాధ్యక్షులు 27 మెంబర్స్, 27 మందిని సెలెక్ట్ చేస్తే, తర్వాత జనరల్ సెక్రటరీస్ ని వీళ్ళందరినీ తీసుకున్నారు. తర్వాత వేదమ్మ బొజ్జు ఎమ్మెల్యే, సిహెచ్ ప్రణికారెడ్డి ఎమ్మెల్యే, మట్ట రాగమయ్య ఎమ్మెల్యే, సిహెచ్ రాంభూపాల్, శ్రీ సంజీవ్ ముదిరాజ్, బొజ్జ సంజయ్ రెడ్డి, మల్రెడ్డి రామ్రెడ్డి, ఆదేశి సాదాలక్ష్మి, ఎం బేబీ స్వర్ణకుమారి, దాసింగ్ తాండ్రు, జి శశికళ యాదవ్ రెడ్డి, ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి, శ్రీ మొహమ్మద్ అబ్దుల్ ఫహీం, సంతోష్ కుమార్ రుద్ర, దుర్గం భాస్కర్ అంటే ఆయన యూనివర్సిటీలో ఉంటాడు, యూనివర్సిటీ లీడరు, సో ఆయనకు కూడా ఇచ్చినారు. మహమ్మద్ ఖాజా ఫహకూరుద్దీన్, వి జగదీశ్వర్ గౌడ్, నరేష్ జాదవ్, అల్లం భాస్కర్, గిరిజా శెట్కర్, కొప్పుల ప్రవీణ్ కుమార్, ఏ జంగారెడ్డి, కాస్బా శ్రీనివాసరావు, దుద్దిల్ల శ్రీనివాస్ అంటే దుద్దిల్ల శ్రీధర్ బాబుకి సంబంధించినటువంటి ఆయన. తర్వాత బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, చారగాని దయాకర్, పేసారి మహిపాల్ రెడ్డి, గజ్జల కాంతం, ఇడుపుగంటి సుబ్బారావు, చిలకం రాజేశ్వరరావు,
ఈర్ల కొమరయ్య, ఏ రవిబాబు, నాగా సీతారాములు, సలీం శ్రీనివాస్ గౌడ్, పృథ్వీ చౌదరి వేముల, అంబటి రాజేశ్వర్, డిడి వెంకట్రాజ్, బొడ్డిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పల్లె శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ షబ్బీర్ అలీ ఆల్రెడీ ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్నాడు. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్నాడు. సో ఈయనను కూడా జనరల్ సెక్రటరీగా ఎంచుకున్నారు షబ్బీర్ అలీ. ఈయనకి మరి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారన్నారు కానీ దీంట్లో తీసుకున్న తర్వాత కాట్ల రంగారెడ్డి, పి శ్రీనివాస్ రెడ్డి, మధు సత్యనారాయణ గౌడ్, తోపాజీ అనంత్ కిషన్, వి రామారావు గౌడ్, అచ్యుత్ రమేష్ బాబు, పెన్గొండ్ల బాల మురళీకృష్ణ చిన్న, ఎం రాజీవ్ రెడ్డి, అదం రాజు దికపాటి, షహీం ఆఘాట, ఈవి శ్రీనివాసరావు, మిథునం రెడ్డి, ఆంగోత్ వెంకటేష్ పవార్, రాయగిరి కల్పన యాదవ్, రాజేష్ కాశిపాక, రాహమంత్ హుస్సేన్, ప్రసన్న కుమార్ శర్మ, మహమ్మద్ అసదుద్దీన్, నందిమల్ల యాదయ్య ముదిరాజ్, ధాయిదా రావిందర్, శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, నాగభూషణం, ఉపేందర్ రెడ్డి, ధర్మారావు, నూతి సత్యనారాయణ గౌడ్, దుర్గా ప్రసాద్, సి వెంకట గోవిందరావు, పెన్లి శ్రీనివాస్ రెడ్డి 69 మందికి జనరల్ సెక్రటరీగా ఎంచుకున్నారు. దాదాపుగా 27 మందిని వైస్ ప్రెసిడెంట్లుగా నిన్న పిసిసి సంబంధించిన కార్యవర్గం ఏదైతే దాదాపుగా 96 మందిని లిస్ట్ అయితే ఫైనల్ చేసింది. మరి వీళ్ళంతా కూడా పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకే మేము పదవులు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేసినాం. ఇగో చూడండి, సుమారు 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ లో కొనసాగుతున్న వారికే ఈ కమిటీలో పెద్దపీట వేసిందట. ఇక పెద్దపీట వేసిందా లేదనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరైతే పదవులు వచ్చినాయో వాళ్ళ గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తారు. ఈ 2-3 రోజులల్లా ఏం చెప్పలేదంటే ఓకే, న్యాయబద్ధంగా వచ్చినట్టే లిస్టు. ఏది ఏమైనా కానీ పిసిసి కార్యవర్గం బొనాంజో పెద్ద జాంబో ప్యాక్ మాత్రానికి సో మరి కాంగ్రెస్ అయితే రిలీజ్ చేసింది. ఎందుకంటే అక్కడ సర్పంచ్ ఎన్నికలు కానీ లేదా ఇక్కడ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఈ 2 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 3 మంత్రి పదవుల్ని ఎప్పుడైతే మొన్న ఖాయం చేసిరో నిన్న కూడా పిసిసి కార్యవర్గాన్ని స్పీడప్ చేసి తాజాగా ఒక 100 మందికి కొత్తగా పదవులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది.